మెదక్ జిల్లా నర్సాపూర్ బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి 5వ IEEE వైర్లెస్ యాంటెన్నా అండ్ మైక్రోవేవ్ సింపోజియం రెండవ రోజు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో భారతదేశంతో పాటు విదేశాల నుంచి వచ్చిన పరిశోధకులు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా దేశానికి చెందిన ప్రొఫెసర్ ఫిల్ వెనిజియా, డాక్టర్ సుధాకర్ రావు, కె రావు, డాక్టర్ సతీష్ శర్మ, డాక్టర్ జావాద్ సిద్దికి, కెనడా ప్రొఫెసర్ దేశో మందేసింగ్, తైవాన్ డాక్టర్ సిజే రెడ్డి, ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో పి ఆండ్రియోల్లి, ప్రొఫెసర్ జవాద్ సిద్దికి, కెనడా ప్రొఫెసర్ డి బాతోష్ గుహా, కోల్కతా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ IEEE మానవ సంక్షేమం కోసం సాంకేతికత వినియోగంపై ప్రత్యేక ఆసక్తి కలిగించే యువ విద్యార్థుల కార్యక్రమం నిర్వహించారు. తద్వారా విద్యార్థుల్లో సమానత్వాన్ని ప్రోత్సహించే అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలకు విశాఖపట్నంలోని డాక్టర్ వేదుల సమీర్ చక్రవర్తి, BVRIT నర్సాపూర్కు చెందిన డాక్టర్ జయశ్రీదాస్ మరియు డాక్టర్ సతీష్ రామాచౌదరి నాయకత్వం వహించారు. పాఠశాల విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక ఇంజనీరింగ్, ఆవిష్కరణలు మరియు సామాజిక బాధ్యతలపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా అంతరిక్ష సాంకేతికత, ఉపగ్రహాల వినియోగం, సైనిక మరియు రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, విద్య, ఆరోగ్య రంగంలో ఆధునిక సాంకేతికతల పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈరోజు మరో ప్రధాన ఆకర్షణగా ధృవ స్పేస్ సహకారంతో నిర్వహించిన క్యూబ్సాట్ లైవ్ ట్రాకింగ్ డెమాన్స్ట్రేషన్ నిలిచింది. ఉపగ్రహాలను ప్రత్యక్షంగా ట్రాక్ చేసే విధానాన్ని వీక్షించిన విద్యార్థులు శాటిలైట్ కమ్యూనికేషన్, అంతరిక్ష సాంకేతికతల మౌలిక అంశాలను తెలుసుకుని విశేష ఆసక్తి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సమావేశాలు, స్టూడెంట్ డిజైన్ కాంటెస్ట్ కార్యక్రమాలు, PhD మరియు MTech విద్యార్థుల అభివృద్ధి కార్యక్రమాలు, ఇంజనీరింగ్లో మహిళలు మరియు యువ నిపుణుల ఆధ్వర్యంలో నెట్వర్కింగ్ సమావేశాలు నిర్వహించబడ్డాయి. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పురస్కారాలు మరియు సేవా అవార్డులు అందజేశారు. కార్యక్రమాల్లో భాగంగా 8 ప్రత్యేక సాంకేతిక సెషన్లు మరియు 4 ఆహ్వానిత ఉపన్యాసాలు నిర్వహించబడ్డాయి. దేశ విదేశాలకు చెందిన ప్రముఖ నిపుణులు ఇంటెలిజెంట్ రిఫ్లెక్టింగ్ సర్వీసెస్, ఎనర్జీ హార్వెస్టింగ్, బయోమెడికల్ సెన్సింగ్ అండ్ ఇమేజింగ్, అధునాతన యాంటెన్నా వ్యవస్థలు, ఏరోస్పేస్ సాంకేతికతలు వంటి అత్యాధునిక పరిశోధన అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దుబే మాట్లాడుతూ మామ్స్ 2026 ద్వారా విద్యార్థులు మరియు అధ్యాపకులు అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన పరిశోధకులు, పరిశ్రమ నిపుణులతో ప్రత్యక్షంగా మాట్లాడి విద్య, ఇంటర్న్షిప్, ఉద్యోగ అవకాశాలు తెలుసుకోవచ్చని తెలిపారు. మామ్స్ 2026 జనరల్ చైర్ డాక్టర్ బిఆర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఈ సింపోజియంలో ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖ విద్యా సంస్థల పరిశోధకులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ సంజయ్ దుబే, అన్ని విభాగాల అధిపతులు, విద్యార్థులు మరియు అధ్యాపకులు, అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ బాపిరాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్ పాల్గొన్నారు. Everyone, to all the delegates and the dignitaries and all the students present here. Myself Manideep. I'm a senior engineer at Dhruva Space Private Limited. So I'll keep it casual and try to speak much in Telugu. So most of the students will be understanding. నేను ధృవ స్పేస్లో లాస్ట్ 3 years నుంచి పనిచేస్తున్నాను. నేను ఎక్కువగా శాటిలైట్స్ ఎట్లా తయారు చేస్తారు, శాటిలైట్స్తో ఏమేమి చేయొచ్చు, శాటిలైట్స్ మొత్తం మనము అంతరిక్షంలో స్పేస్లోకి పంపించిన తర్వాత వాటితో ఎట్లా పనిచేస్తాం. బికాజ్ యూఆర్ ఆల్ స్కూల్ స్టూడెంట్స్, యూ హ్యావ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పెద్దగా మీరు ఏమవ్వాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలా సైంటిస్ట్ కానీ లేదంటే ఒక ఇంజనీర్ కానీ ఇంకా ఏదన్నా పెద్ద స్థాయికి రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి, అసలు ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవడానికి అది తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు మనకి ఈ ఈవెంట్. సో ఖచ్చితంగా ఇలాంటి సమయంలో మనం అందరూ కూడా క్లాప్స్తో BVRIT మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలపాలి. విష్ణురాజు గారికి, ఆదిత్య విశ్వ గారికి, మన ప్రిన్సిపల్ దుబే గారికి, అలాగే డైరెక్టర్ గారికి, అలాగే మై ఫ్రెండ్ జనరల్ చైర్ గారు. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ కాలేజ్ పెట్టినప్పుడు ఎంతో మందికి అడవిలో కాలేజ్ ఏం పెడుతున్నారా అని అనుకున్నారు. కానీ మట్టిలో ఏదో బలం ఉంది. ఇంతమంది చిన్నారులకి ఎంతో మంది పెద్దలు ప్రపంచం అంతటినీ కూడా ఇక్కడ పరిచయం చేసి ఒక డాన్స్ మీద తీసుకొచ్చాం. ఇది చిన్న విషయం కాదు, ఏదో శక్తి ఉంటుంది ఇక్కడ. అలాంటి శక్తివంతమైన మట్టిలో ఇంతమంది ముందు మనందరూ కూర్చున్నామంటే ఖచ్చితంగా మనందరూ అదృష్టవంతులం. సో ఈ కార్యక్రమం ఏదైతే ఇప్పటి నుంచి చివరి వరకు స్టార్ట్ అవుతుందో IEEE నుంచి ఒక చిన్న పిల్లవాడు ఏం నేర్చుకోవచ్చు. చాలా ఆశలు, కోరికలు ఉంటాయి. 6th క్లాస్, 7th క్లాస్, 10th క్లాస్, 6th క్లాస్ పిల్లల చేతులు అయితే చేస్తుంది. సో ఈ శాటిలైట్ అనేది ఈ డిప్లాయర్ లోపల ఉంటుంది. లోపల ఒక స్ప్రింగ్ సిస్టమ్ ఉంటుంది. సో వాట్ డస్ ఇట్ డూ అంటే, నా రాకెట్ అనేది స్పేస్లో వెళ్ళాక my rocket will give signal to this mechanical box. Even it will open. Lopala the spring ఉంటుంది. If you see here,
inside. So when it is in orbit, the door will open, will launch into space. Understood? Satellite అనేది ఒక దగ్గర ఉంటుంది లేదా తిరుగుతుంది. సో ఇందాక మీకు రిషికేష్ స్టార్టింగ్ చెప్పారు ఏంటి, శాటిలైట్ అనేది లియోలో ఉంటుంది. ఎప్పుడు నా శాటిలైట్ అనేది అర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంకో శాటిలైట్ చాలా దూరం ఉంటుంది, అక్కడ నుంచి డేటా తీసుకుంటుంది. కానీ నా శాటిలైట్ అనేది ఆ ఒక్క టైంలో ఒక దగ్గరే ఉంటుంది. కరెక్ట్. వాట్ ఇఫ్ నాకు డేటా అన్ని సైడ్ నుంచి రావాలి అంటే అర్త్లో కంప్లీట్ 360 కంప్లీట్ ఏదైతే స్పియర్ ఉందో ఆ స్పియర్ నుంచి ఒకటేసారి వాట్ ఇఫ్ ఐ గెట్ మీట్ విత్ ఆల్ ద డేటా.